గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్పోర్టెక్స్ తెలుగు. సో వీడియోలో అయితే మనం డిస్కస్ చేయబోయే పార్ట్ ఏంటంటే ఇండియన్ మిల్స్ ఒక థర్డ్ క్వార్టర్ గురించి. ఈ క్వార్టర్లో చాలా ఇంట్రెస్టింగ్ ప్లేయర్స్ ఉన్నారు, కానీ క్లియర్ ఫేవరెట్గా ఎవరూ అయితే లేరు. సో ఈ సెక్షన్లో చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. సో సింపుల్గా ఈ క్వార్టర్లో ఎవరున్నారు అండ్ ఎవరు స్ట్రాంగ్ అండ్ ఎవరికి ఛాన్సెస్ ఎక్కువ అనేది చూద్దాం. ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ నేమ్ ఈ క్వార్టర్లో వచ్చేసి అలెగ్జాండర్ జ్వెరేవ్. జ్వెరేవ్ టాల్ ప్లేయర్ అండ్ స్ట్రాంగ్ బేస్ లైన్ కూడా ఉంది, అండ్ అతని సర్వ్ మరియు బ్యాక్ హ్యాండ్ చాలా పవర్ఫుల్. ఇండియన్ మిల్స్ కోర్ట్స్ స్లోగా ఉంటాయి కాబట్టి ర్యాలీస్ ఎక్కువ ఉంటాయి, అండ్ జ్వెరేవ్కి ఈ టైప్ మ్యాచెస్ చాలా సూట్ అవుతాయి. సో ఎక్స్పీరియన్స్ అండ్ కన్సిస్టెన్సీ చూస్తే ఈ క్వార్టర్ నుంచి ముందుకు వెళ్ళడానికి బిగ్గెస్ట్ ఫేవరెట్గా జ్వెరేవ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ బిగ్ ప్లేయర్ వచ్చేసి లోరెన్జో ముసేటి. ముసేటి గేమ్ స్టైల్ కొంచెం డిఫరెంట్, పవర్ కన్నా స్కిల్ అండ్ వెరైటీని ఎక్కువ యూజ్ చేస్తాడు. స్పిన్ షాట్స్ మరియు డ్రాప్ షాట్స్తో అపోనెంట్స్ని డిస్టర్బ్ చేస్తాడు. ఇండియన్ మిల్స్ స్లో కోర్ట్స్లో ముసేటి స్టైల్ టెన్నిస్ వర్క్ అవ్వచ్చు, కానీ ప్రెజర్ మ్యాచెస్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ డేంజరస్ ప్లేయర్ వచ్చేసి ఫెలిక్స్ అగర్ అలియాసిమే, షార్ట్గా FW అని కూడా పిలుచుకుంటారు. సో ఫాక్కి బిగ్ సర్వ్ మరియు అగ్రెసివ్ ఫోర్ హ్యాండ్ బిగ్గెస్ట్ వెపన్స్. ఫామ్లో ఉంటే టాప్ ప్లేయర్స్ని కూడా బీట్ చేయగలడు, కానీ కొన్ని టోర్నమెంట్స్లో ఇన్కన్సిస్టెన్సీ కనిపిస్తుంది. సో ఈ టోర్నమెంట్లో డీప్ రన్ చేస్తాడా లేదా ఎర్లీగా ఎగ్జిట్ అవుతాడా అనేది చూడాలి. నెక్స్ట్ డేంజరస్ ప్లేయర్ వచ్చేసి ఆండ్రే రుబ్లెవ్. రుబ్లెవ్ అగ్రెసివ్ బేస్ లైన్ ప్లేయర్, అతని ఫోర్ హ్యాండ్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్. ఫాస్ట్ కోర్స్లో రుబ్లెవ్ చాలా డేంజరస్, కానీ ఇండియన్ మిల్స్ లాంటి స్లో కోర్స్లో పేషెన్స్ అయితే మెయింటైన్ చేయాలి. రుబ్లెవ్ కామ్గా ఆడితే ఈ క్వార్టర్లో బిగ్గెస్ట్ థ్రెట్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి ఫ్రాన్సిస్ టియాఫో. టియాఫో ఎనర్జెటిక్ ప్లేయర్ అండ్ అమెరికన్ క్రౌడ్ సపోర్ట్ అతనికి హ్యూజ్ అడ్వాంటేజ్. బిగ్ మ్యాచెస్లో ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తాడు అండ్ అగ్రెసివ్గా అటాక్ చేస్తాడు. గుడ్ డేలో మాత్రం టియాఫో టాప్ సీడ్స్ని కూడా అప్సెట్ చేయగలడు. అండ్ లాస్ట్లో ఇంట్రెస్టింగ్ ప్లేయర్ వచ్చేసి ఆర్థర్ ఫిల్స్. ఫిల్స్ యంగ్ అండ్ పవర్ఫుల్ ప్లేయర్, స్పీడ్ మరియు అగ్రెషన్ అతనికి స్ట్రాంగ్ పాయింట్స్. యంగ్ ప్లేయర్స్ సమ్టైమ్స్ బిగ్ టోర్నమెంట్స్లో సపరేట్ చేస్తారు. సో ఈ క్వార్టర్లో ఫిల్స్ డార్క్ హార్స్ అనే చెప్పొచ్చు, బట్ ఫిల్స్ అయితే ఇంజరీ తర్వాత వస్తున్నాడు. సో 100% ఫిట్గా ఉన్నాడు లేదనేది చూడాలి. ఈ క్వార్టర్లో కనుక పాసిబుల్ బిగ్ మ్యాచెస్ కనుక చూసుకుంటే అలెగ్జాండర్ జ్వెరేవ్ వర్సెస్ ఫెలిక్స్ అగర్ అలియాసిమే. సో వీళ్ళిద్దరూ అయితే పవర్ఫుల్ బేస్ లైన్ హిట్టర్స్, ఇద్దరికి స్ట్రాంగ్ సర్వ్స్ ఉన్నాయి. అండ్ క్వార్టర్ ఫైనల్ లెవెల్ మ్యాచ్అప్ అనే చెప్పచ్చు ఇదైతే. అండ్ సెకండ్ మ్యాచ్అప్ వచ్చేసి ఆండ్రే రుబ్లెవ్ వర్సెస్ ఆర్థర్ ఫిల్స్. సో పవర్ వర్సెస్ యంగ్ అగ్రెషన్. ఫిల్స్ రుబ్లెవ్ పేస్ని అయితే ఛాలెంజ్ చేయగలడు. సో ఇది ఒక ఎక్స్ప్రెసివ్ మ్యాచ్ అనే చెప్పొచ్చు. అండ్ థర్డ్ మ్యాచ్అప్ వచ్చేసి ముసేటి వర్సెస్ ఆండ్రే రుబ్లెవ్. స్కిల్ వర్సెస్ పవర్ మ్యాచ్అప్ ఇది. ముసేటి స్పిన్ అండ్ వెరైటీని యూజ్ చేస్తాడు, అండ్ రుబ్లెవ్ అయితే తన ఫోర్ హ్యాండ్స్ని హెవీగా యూజ్ చేస్తాడు. ఫోర్త్ మ్యాచ్అప్ వచ్చేసి ఫ్రాన్సిస్ టియాఫో వర్సెస్ ఫెలిక్స్ అగర్ అలియాసిమే. ఇద్దరు అగ్రెసివ్ ప్లేయర్స్, క్రౌడ్ ఎనర్జీ వర్సెస్ పవర్ఫుల్ సర్వింగ్ అనే చెప్పొచ్చు ఈ మ్యాచ్ అయితే. సో ఈ మ్యాచ్ అయితే ఎంటర్టైనింగ్ మ్యాచ్అప్ అనే చెప్పొచ్చు. అండ్ ఫిఫ్త్ వచ్చేసి అలెగ్జాండర్ జ్వెరేవ్ వర్సెస్ ముసేటి. ఎక్స్పీరియన్స్ వర్సెస్ క్రియేటివిటీ. జ్వెరేవ్ పవర్ గేమ్ అండ్ ముసేటి వెరైటీ. ఈ మ్యాచ్అప్ ఎలా ఉంటుందనేది చూడాలి. ఫైనల్గా థర్డ్ క్వార్టర్ ఒక ఫేవరెట్గా జ్వెరేవ్ ఉంటాడు. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ఈ సెక్షన్లో, అండ్ స్ట్రాంగ్ సర్వ్ అండ్ బ్యాక్ హ్యాండ్ రెండూ ఉన్నాయి. అండ్ అంతే ఈక్వల్ థ్రెడ్గా ఫెలిక్స్ అగర్ అలియాసిమే అండ్ ముసేటి ఉంటారు. అండ్ వీళ్ళిద్దరూ కూడా మంచి అగ్రెసివ్ ప్లేయర్స్. అండ్ డార్క్ హార్స్గా ఈ గ్రూప్లో ఆర్థర్ ఫిల్స్ ఉంటాడు, యంగ్ అండ్ ఎక్స్ప్లోజివ్ ప్లేయర్. సో ఫైనల్గా మీరేమనుకుంటున్నారు? జ్వెరేవ్ సెమీఫైనల్కి ఈజీగా రీచ్ అవుతాడా లేదా ఇంకెవరైనా అప్సెట్ చేస్తారా? కమెంట్స్లో చెప్పండి. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.